మనం దేవునికి కనెక్ట్ అవ్వడానికి ఒక్కళ్ళే కాదు, చాలా మందిని చాలా రకాలుగా, చాలా సందర్భాల్లో, చాలా విధాలుగా దేవుడు వాడి ఉంటాడు. అందుకే దేవుని పాత్రలను ఎప్పుడు కూడా తూలనాడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఈ పాట ఎవరు? ఏఆర్ స్టీవెన్సన్ అనే దైవజనుడు ఆయన పాడిన పాట అది. దేవునికి స్తోత్రం. ఆయన రాసిన పాట అది. నాకేం తెలుసు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆ పాట నేను దీక్షలో ఉండి ఆ పాట నేను ఆలోచించాను. తెలుసా మీకు? తర్వాత బాప్తిజం ఇచ్చింది ఒకన్నా, దైవిక ప్రేమను నేర్పింది ఒకన్నా, వాక్యాన్ని విభజించటం నిర్వచించటం నేర్పింది ఒకన్నా. ఏమంటే ఇప్పటికి కూడా భక్తి సాధనలో నాకు ప్రోత్సాహకాలుగా ఉన్న వాళ్ళ అన్నలు ఎంతోమంది. ఎంతమంది హస్తాలు ఒక పాత్రను చెక్కడానికి దేవుడు వినియోగించాడో చూడండి. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా అనుకొని ఉంటారా, నేను చేసిన ఈ ప్రయత్నం, నేను చేసిన ఈ చిన్న పని ఒక పాత్రని ప్రభావితం చేసిద్దని ఊహలోనైనా అనుకొని ఉంటారా? ఏమో. అలాగునా బిడ్డ, నువ్వు చేసేటువంటి దేవుని సంబంధమైన పరిచర్య, అది పాటైనా, మాటైనా, సువార్త ప్రకటనైనా, పుస్తకమైనా, బైబుల్ అయినా, కరపత్రమైనా, క్యాలెండర్ అయినా, వాగ్దానమైనా, ఇతరులకు నువ్వు యేసును పరిచయం చేయడానికి నువ్వు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలు వినియోగించుకొని నువ్వు చేసే ప్రయత్నం నిజముగా నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారి విషయంలో ఖచ్చితంగా సఫలమవుతుంది. చాచిన చేతులతో ఎదురు చూచుచున్నాను అనే మాట చాలా సంవత్సరాలు మీకు ఈ స్క్రీన్ మీద, ఇప్పుడు మన తండ్రి సన్నిధి మందిరాలన్నింటిలో లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్న మాట నన్ను అక్కడ కనెక్ట్ చేసింది కనుక అది మెన్షన్ చేశా. ఈ ఆదరించేటువంటి హ్యాండ్స్ కావచ్చు, పైన ఉన్న లెటర్ కావచ్చు, నేను దీక్షలో ఉన్నప్పుడు నన్ను పలకరించింది ఆ పదం. నేను ఏది చేసినా దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింబల్లో ఉంటుంది చూడండి, తండ్రి సన్నిధి మినిస్ట్రీ సింబల్లో ఉంటుంది చూడండి, హ్యాండ్స్. దేవుడు చేతులు చాచి పిలుస్తున్నట్టు. అంటే ఆ పాట నాతో ఎలా మాట్లాడిద్దంటే, ఒరే నీ ప్రపంచం అది కాదురా, నువ్వు ఉండాల్సిన లోకం అది కాదురా, నువ్వు తప్పిపోయి తిరుగుతున్నావురా, నువ్వు ఉండకూడని స్థలాల్లో ఉంటున్నావురా, ఉండాల్సిన స్థలం వైపు చూడరా, నీ తండ్రి ఇల్లు అది కాదురా ఇది అని నాతో మాట్లాడుతున్నట్టు నాకు క్లియర్గా అర్థమైంది. అయినా నేను ఎందులో ఉన్నా? ఎర్ర బట్టలు వేసుకొని మంచి డెప్త్లో ఉన్నా. ఒక స్త్రీ దేవత భక్తిలో ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.